తమ సమస్యలు పరిష్కరించాలని రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అంగన్వాడీలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అర్ధరాత్రి కూడా అక్కడే పండుకొని తమ నిరసన తెలియజేశారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అంగన్వాడీలు. అంగన్వాడీల ఉద్యమంలో పలు రాజకీయ పార్టీలు ఉన్నాయన్న సజ్జల వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అంగన్వాడీలు. 8 రోజులు అవుతా ఉంటే అంగన్వాడీ వాళ్ళు జీతాలు పెంచండి, పెరిగిన ధరలకి బతకలేక ఉన్నాము, మీరు జీతాలు పెంచితే మేము కూడా సంతోషంగా ఆరోగ్యంగా సెంటర్లకు వెళ్తాము అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము. ఇది ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందు ఇచ్చిన వాగ్దానాలే, హామీలయ్యి కొత్తగా ఏం అడగటం లేదు. ఆయన వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల నుంచి అంగన్వాడీల గురించి ఒక అసెంబ్లీలో మాట్లాడలా, బయట మాట్లాడలా, ఎక్కడ మాట్లాడలా, వేచి చూసాము. ఈరోజు మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి కాబట్టి మళ్ళీ ఎట్లాగా ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవటం లేదని చెప్పి ఈరోజు సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలోకి పోయాము. మరి ఇప్పుడు వరకు కూడా ఏం మాట్లాడకుండా తూతూ మంత్రంగా చర్చలు జరిపి దాంట్లో మేము అడగని అన్ని కూడా అని చెప్పి అడిగేది మాత్రం వదిలేసి ఈరోజు మంత్రులు కానీ చర్చలకు వచ్చినటువంటి వాళ్ళు కానీ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు అంగన్వాడీ ఉద్యమం మీద, అంగన్వాడీ సమ్మెల మీద. మరి ఈ రోజంతా ఎస్మా చట్టం అని అన్నారు, నిన్నటి నుంచి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అంగన్వాడీలకు జీతం పెంచాలంటే మీరు ఖర్చు పెట్టేటటువంటి ఆరుతం ఆంధ్రాకు కానీ లేదంటే ఋషికొండలో పెట్టేటటువంటి పెద్ద పెద్ద ప్యాలెస్లకు కానీ అయ్యే ఖర్చులు కూడా కావు. మీరు నిజంగా జీతాలు పెంచాలా, చిత్తశుద్ధిగా లబ్ధిదారులకు, సెంటర్లకు, పిల్లలకు మంచి ఆహారం ఇవ్వాలా అనే ఉద్దేశం ఉంటే మీరు ఇన్ని రోజులు ఈ విధంగా చేయరు. ఇప్పుడు మళ్ళా ఏందనంటే మా దగ్గర డబ్బులు లేవు అని అంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీకు సలహాలు ఇచ్చే ఐఏఎస్లు అందరు జీతాలు తగ్గించుకోండి, దుబారా ఖర్చులు మానుకోండి. మీరు 1% తగ్గించుకున్నా కూడా అంగన్వాడీలకు జీతాలు పెంచవచ్చు. మరి అట్లా కూడా కాదని ఎస్మా చట్టం పెట్టారు. ఆ చట్టం పరిధిలో కూడా మేము రాము అని చెప్తే, లేదు మీరు రేపు సాయంత్రం లోపల జాయిన్ కాకపోతే మిమ్మల్ని అందరిని తీసేస్తాము, అరెస్టులు చేస్తాము అని అంటున్నారు. ఇంకా మేము కూడా ఏం చేస్తాము, మీరు అరెస్టులు చేస్తే జైల్లోకి పోతాము అని చెప్పాము. అది కూడా అసలు రాజకీయ పార్టీలు ఎందుకు ఉంటాయండి? ఇప్పుడు రాజకీయ పార్టీలు అనంటే కారు ఎక్కితే, ఆటో ఎక్కితే, ట్రాక్టర్ ఎక్కితే 100 రూపాయలు ఇచ్చి వాళ్ళకి తిండి పెట్టి, వాళ్ళకు మందు సప్లై చేసి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి, కూలీ డబ్బులు ఇచ్చి తెచ్చుకునే వాళ్ళండి రాజకీయాలు నడిపేవాళ్ళు. రాజకీయాలు ఎవరు కూడాను వీళ్ళ వెనక ఉండి ఎవరు నడపటం లేదు. కష్టజీవులందరూ ఐక్యమయ్యారు. అంగన్వాడీలందరికి కూడాను అందరు సపోర్ట్ వచ్చింది. ఈరోజు అంగన్వాడీలు వాళ్ళ భోజనం వాళ్ళు తెచ్చుకొని, వాళ్ళ నీళ్లు వాళ్ళు తెచ్చుకొని, వాళ్ళ ఛార్జీలు వాళ్ళు పెట్టుకొని వచ్చి పోరాటం చేస్తూ ఉన్నారు. రాజకీయాలన్నీ కూడాను మీలాంటి దోపిడీదారులు ఉంటారు అనుకుంటున్నారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. అంగన్వాడీ ఉద్యమం మీద మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీలాగా మీ ప్రభుత్వంలో దోపిడీదారులు ఎంత దోపిడీ చేస్తూ ఉన్నారో మీకు తెలియదా? మరి రాజకీయాలన్నీ కూడాను మీలాగా ఉండవు, కష్టస్తాయి. అంతేగాని మీలాంటి రాజకీయాలు ఎక్కడా చేయటం లేదు. ఈరోజు ప్రపంచం అంతా కూడాను వైఎస్ఆర్ పార్టీ ప్రపంచంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా, అవన్నీ ఉండకూడదా? అవన్నీ ఉండవా? కార్మికులకు, కష్టజీవులకు, ఉద్యోగులకు సపోర్ట్ చేస్తే రాజకీయాలు ఉన్నట్టుగా లెక్క. కాబట్టి మీరు చెప్పే మాట కరెక్ట్ కాదు, మీరు చేసే ప్రచారం తప్పుడు ప్రచారం. ఇప్పటికైనా సరే మీరు అంగన్వాడీలను గౌరవించి, అక్క చెల్లెమ్మలను గౌరవించి వెంటనే జీతం పెంచాలా, సమ్మె విరమణ మీరే చేయించి సెంటర్లకు పంపించాలని చెప్పి చెబుతూ ఉన్నాము. ఇప్పటికైనా మీరు మాట్లాడే పద్ధతి మార్చుకోమని చెప్పి కూడా హెచ్చరిక చేస్తున్నాం.